शिवपुत्रस्य सर्वपरिवारस्य मम अनुकुण्ड्यन्दर मम क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विधः फल सिद्ध्यर्थं श्री हरकथा गणपति स्वामिनः विशेषतः उगादिः पर्वदिनः संदर्भेन पूजा अर्चना आचार्य मुखेन अहं करिष्ये। ओम श्रीमन्महागणाधिपतये नमः। ओम गणानाय नमः। ओम गणेशाय नमः। ओम गणेशाय नमः।
కొంచెం సైడ్ ఇవ్వాలి, కొంచెం సైడ్ ఉండండి. सह परिवार से अंदर मम अस्माकं प्रति यत्मान स्नेह विजय अभय आदि आरोग्य आश्चर्य धर्म अर्थ काम मोक्ष चतुर्विधाः फलपुरुषार्थ से सीताराम लक्ष्मण मरकतकाय आंजनेय स्वामी परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु ओम विद्यार विनियोग प्रमाण रामचंद्र भगवान पवन पुत्र हनुमान की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। ఆ కలియుగ ప్రత్యక్ష దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఈరోజు ఉగాది మహోత్సవం అంటే మన తెలుగు సంవత్సరం అంటే గతంలో ఉన్నటువంటి క్రోధినామ సంవత్సరం గడిచిపోయి విశ్వావసునామ సంవత్సరంలోకి ప్రారంభించుకుంటున్నాం. అలాగే మనకు ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గౌరవనీయులైనటువంటి డాక్టర్ భూపతి రెడ్డి గారు చక్కగా వేదికపైకి వేంచేసి ఉన్నారు. మనం చక్కగా ఆ విశ్వావసునామ సంవత్సరం ఫలితములు అలాగే విశ్వావసు అంటే ఏమిటి అనేది చక్కగా మనము వివరించుకుందాం. జై గురుదత్త. ఒకసారి గట్టిగా ఆ స్వామివారిని స్మరణ చేసుకుందాం. లక్ష్మీరమణ గోవింద. సేతనమంధారం శ్రీనివాసమహం భజే శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వర్ధనముత్తమం శుభకరం పంచాంగమాకర్ణ్యతాం సంతానసంతప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. చక్కగా ఈ రోజున ఉగాది అనగా విశ్వావసునామ సంవత్సరం అనేటువంటి నామముతో ఈరోజు విశ్వావసునామ సంవత్సరం అంటే చాలా విశ్వాసంతో సమస్తమైన సంపదలన్నీ కూడా ఆనందఫలితంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది. గడిచిన సంవత్సరం కంటే కూడా అయితే ఈ విశ్వావసునామ సంవత్సరం విశ్వావసు అనే నామం ఒక గంధర్వుడి అయినటువంటి మహర్షి యొక్క నామం. ఆ గంధర్వులు అంటే భగవంతుడికి సమీపంలో ఉంటూ నిత్యము సేవ చేస్తూ మన అన్ని కూడా సమస్యలు చెప్పేటువంటి గంధర్వుడు అంటే ఆ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ లోకాన్ని అందరికీ కూడా ఆనందభరితమైనటువంటి ఫలితము విషమే లోక కళ్యాణం చేసేటువంటి వారు గంధర్వులు. అటువంటి భగవత్ కళ్యాణంతో పాటు లోక కళ్యాణం కూడా నిర్వహించేటువంటి వారి యొక్క పేరుతో యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మన అందరికీ కూడా భగవంతుడు అయినటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాటుగా అవి ఈ విశ్వావసునామ సంవత్సర గంధర్వ మహర్షి యొక్క అనుగ్రహం లభించి సకలమైన శుభాలన్నీ కూడా కలుగుతాయన్నటువంటి విశ్వాసంతో మనం అందరం కూడా భగవంతుడి వాక్యాన్ని చక్కగా మనము స్వీకరించాలి. స్వభక్తిపూర్వకంగా అయినటువంటి యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మనతో పాటుగా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవులందరూ కూడా ఎల్లవేళలుగా సనాతన ధర్మం యొక్క ఏ విధంగా సనాతన ధర్మం ఏ రకంగా లోకక్షేమం అని కోరుకుంటుందో అటువంటి అంతా కూడా లోకమంతా సుభిక్షంగా అని చెప్పు అని ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మన యొక్క ఆలయంలో పాటు మన గ్రామంలో మన సమస్త జీవకోటి అంతా చక్కగా ఆనందభరితంగా సర్వ సౌభాగ్యంగా సర్వ సంపదగా సమాన్వతంగా ఉన్నతమైనటువంటి ఉన్నత స్థితిలో ఆనందభరితమైనటువంటి జీవితాన్ని పొందాలని చెప్పునేమో
ఆకాంక్షిస్తూ మనందరికీ కూడా ఈ యొక్క ఆనందలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలుగా మనందరి మీద విశ్వాసంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనందరికీ కూడా సకలమైన శుభాలన్నీ కూడా కలగాలని ఆ కలియుగ ప్రత్యక్ష దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటూ అనేక మంగళాశాసనములు చేసుకుంటూ మరొకసారి స్వామివారి యొక్క సంకీర్తన చేసుకుందాం. లక్ష్మీరమణ గోవింద. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరం అందరికీ బాగానే ఉంది. దేశం కానీ పనులు కానీ బాగానే ఉన్నాయి. రాజ్యాధికారం చేసేటువంటి రాజులు కూడా బాగానే ఉన్నారు. అలాగే మన ఎమ్మెల్యే గారు శ్రీమాన్ రేగులపల్లి భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఉన్నతోన్నత పదవి పొందాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన వారికి పెద్ద పదవి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం కూడా విశ్వాసంతో ఉన్నాం. ఈ విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మన ఎమ్మెల్యే గారికి ధనస్సు రాశి అంటే ఒక బాణం, రామబాణం లాగా దూసుకుపోతూ ఉంటారు. అది మంచి పనులు చేయడం వల్లనే వారిపై అధికారి యొక్క సహకారంతో ఏదో ఒక ఉన్నతోన్నత పదవి పొందాలని. 12 రాశులు ఉంటాయి. మొట్టమొదటిది మేషరాశి. చక్కగా మనము చూసుకున్నట్లయితే మేషరాశి వారికి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3 పాదములు, అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదము, ఆధలకు రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారికి ఏమైతే ఉన్నట్లుందంటే ఆదాయం తక్కువగా ఉంది, ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. రాజపూజ్యం అంటే మనల్ని 5 మంచి అంటే, అవమానం 7 అంటారు. ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా వహించవలసింది వస్తుంది. చొరైన స్వభావం కలిగి చైతన్యవంతంగా ముందు చూపుతూ ఉంటారు. సమాజం మరియు ప్రభుత్వం నుండి ప్రయోజనాలు పొందుతారని అభివృద్ధి చేస్తారు. శీతల పానీయ వ్యవహారాలకు అధిక లాభాలు కలుగుతాయి. శనేశ్వరుడు సంవత్సరంలో పూర్వభాద్ర నక్షత్రం సంచారం వలన ఈ రాశి వారికి ఆశాజనమైన అవకాశాలు వస్తుంది. ఆర్థిక లాభాలతో సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అవకాశాలు లభిస్తారు. వ్యక్తిగత రంగాల్లో పురోభివృద్ధి కలుగుతుంది. స్థిరాస్తులు వృద్ధి చేయడం లేదా వాహనాలు కొనుగోలు చేయడం అటువంటివి చేస్తారు. ప్రతి విషయాన్ని కష్టపడి శ్రమించి నిజాయితీతో సాధిస్తారు. శని వ్యవస్థానమునందు సంచారము వలన రాబోయే సంవత్సరంలో జీవితంలో ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు మరియు ఇవి సులభంగా ప్రభావం అవుతాయి. కాబట్టి ఈ రాశి వారికి ఏకాదశ స్థానంలో రాహువు శుభ సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 9. గురువారం రోజున నియమాములు పాటించాలి. దత్తాత్రేయుడు సంబంధించిన ధ్యానములు చేయడం వలన వీళ్ళకు మేలు కలుగును. తర్వాత చూస్తే వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 1, 2, 3 పాదములు, అలాగే రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే చూసుకుంటే మృగశిర నక్షత్రం 1, 2 పాదములు, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి చూసుకుంటే ఆదాయం కొంచెము ఎక్కువగానే ఉంది. వ్యయం కూడా దాని సరిదిద్దుబాటు చూసుకోవాలి. అలాగే రాజపూజ్యం 1, అవమానం 3. కాబట్టి ఒకరు మంచి అంటే 3 చెడు అని అంటారు. కాబట్టి ఈ రాశి వారికి చక్కగా వృషభ రాశి వారికి అష్టమస్థని ఏకాదశ స్థానాధిపతి గురుడు కుటుంబ స్థానమైన మిథునంలో సంచారం చేయుడు న్యాయం, విజయం పొందడం, అప్పులు తీరడం, వ్యాధి నిర్మూల అయి స్వస్థకు చేరుకోవడం, వాస్తవాలను ప్రతిఫలించేటట్లుగా ప్రభావితం చేస్తారు. వీరి సలహార సంప్రదింపులు అందరికీ అవసరమయ్యే విధంగా అందరి గౌరవమున్నతగా పొందుతారు. కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయితే సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పొదుపు చేస్తారు. పూర్వము ఆస్తులు పెరుగుతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలుపుకొని కొత్త వ్యాపారం ప్రారంభిస్తే మంచిది. అలాగే చూసుకుంటే ఈ సంవత్సరం వారికి, ఈ రాశి వారికి ఆగస్టు మాసాల్లో విద్యార్థులు శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 6. గణపతి ఆరాధన, అశ్వత్థ వృక్ష ప్రదక్షిణలు చేస్తే స్థిమితం కలుగుతుంది. అలాగే చూసుకుంటే మిథున రాశి. మిథున రాశి అంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములు, ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి చూసుకుంటే చక్కగా ఈ రాశి వారికి
జన్మ గురుడి సంసారం చేత ఆత్మవిశ్వాసం ఉత్సాహం పెరుగుతుంది. కొత్త విషయాలు తీసుకొనుటకు ఉత్సాహం చూపిస్తారు. విద్యార్థులు కొత్త విషయాలలో పట్టు సాధిస్తారు. అన్ని రకాల వృత్తుల వారు ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేక పథకాలను అనుసరిస్తారు. ఉద్యోగస్తులు పదోన్నత లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పుత్ర సంతానం, జీవిత భాగస్వామి మరియు తండ్రి పూర్వీకుల ఆస్తి మొదలైన విషయాలు అనుకూలను ఆధ్యాత్మికంగా వెళ్ళవేస్తుంది. గురుని సంచారంతో కొంతమేరకు అయోమయంగా మతి స్థిమితి నెలకొంది. స్వభావంతో సహం మరింత అవసరం. కాబట్టి ఇతరుల విషయాల్లో అనవసర జోక్యం చేసుకోకుండా మాట అదుపులో ఉంచుకోవడం మంచిది. వివాదాలు దూరంగా ఉండటం మంచిది. సంతానానికి వివాహాది శుభయోగములు. వారు ఉన్నత విద్యాలకై ఇతర దేశాలకు వెళ్ళడం, వారికి ఉన్నత ఉద్యోగం లేక ఉద్యోగ ఉన్నతి కలగడం గృహ విషయానికి అనుకూలం ఉంటుంది. అలాగే కుటుంబంలో ఆనందంగా గడపగలడం, తండ్రి తరపున వారితో సంబంధాలు బాధ్యతనవ్యాలు పెంచుకోవడం, తండ్రితో అనుకూలంగా వ్యవహరించడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావడం వంటివి జరుగుతాయి. తృతీయ స్థానంలో కేతువు సంచారం వలన అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 5. గురు ధ్యాన శ్లోకంలో నిత్యము పఠిస్తూ గురువారం 1 కేజీ పావు శనిగలు దానం చేస్తే స్థిమితం ఉపశమనం కలుగుతుంది. ఈ రాశి వారికి కూడా కొంచెం చూసుకుంటే జాగ్రత్త వహించాల్సి వస్తుంది. తర్వాత కర్కాటక రాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా నక్షత్రాలు పునర్వసు నక్షత్రం 4వ పాదం, అలాగే పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. తర్వాత వీళ్ళకి ఆదాయం చూసుకుంటే 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి చక్కగా ఉంది. తర్వాత ఈ రాశి వారి సభలో పాల్గొని ఇతరుల ప్రభావితం చేస్తారు. వ్యక్తిగత విజయాలు, ఇతరులతో మెరుగైన సంభావన ద్వారా రంగాలలో విజయం సాధిస్తారు. కర్కాటక రాశి వారికి షష్ఠభాగ్యాధిపతి అయినటువంటి గురు వ్యవస్థానంలో సంచారం వలన గృహమునను శుభపరంపరమునైన శుభ విషయాలకై ధనం మెచ్చుతుంది. మంచి పనులు, డబ్బు ఖర్చు చేసే రోహిణిని పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. దైవతారాధన, మత విషయాలపై శ్రద్ధ, పుణ్యక్షేత్ర దర్శనం, తీర్థయాత్రలు మరియు మంచి పనులు, సమాజ ప్రయోజనాల కోసం ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మానసిక సంతృప్తితో పాటు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ప్రయత్నిస్తే ఇతర దేశాలకు వెళ్ళడం కూడా కృతకృత్యాలం అవుతాయి. ఈ సమయంలో వీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతర సంబంధాలతో ఇతర దేశాలకు వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. కుటుంబపరమైన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో సామాన్య వాతావరణం ఉంటుంది మరియు ఆనందభరితమైనటువంటి జీవితం అనుభవిస్తారు. ఉదర సంబంధ రుగ్మతల వైద్య కొన్ని ఖర్చులు పెరుగుతాయి. కర్కాటక రాశి వారి జాతక రాహు సంచారం మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. అష్టమ రాహు ఆరోగ్య సమస్య వహిస్తారు. సరైన ఆహారం తినకపోవడం వల్ల శరీరంలోని భాగాలు అంటువ్యాధులకు గురి అవ్వడం వలన వైద్య సహాయం అవసరమవుతుంది. అలాగే రాహువు అష్టమ స్థానంలో చక్కగా అష్టమ రాశిలో సంచారం వలన ఊహించని ధనలాభాలు అకస్మాత్తుగా వస్తాయి. కొంత వారసత్వ ఆస్తిని పొందుతారు. ఎవరు దాచిపెట్టుకున్న ధనం మీరు పరిమితం అవుతుంది. సంపద మాట తీసుకెళ్తారు. అలాగే ఇతర వ్యక్తుల మీ ప్రవర్తన అపార్థం కలుగుతుంది. నోటితో అల్సర్లు, బొబ్బర్లు, పంటి నొప్పి వంటి సమస్యలు రావడం అవకాశం అవుతుంది. ప్రతి నిత్యం విష్ణు ఆరాధనం చేయుట వలన, రుద్రాభిషేకం అలాగే దుర్గామాతను పూజించడం వలన మంచి జరుగుతుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 2. అలాగే మనం చూసుకున్నట్టయితే సింహరాశి చూసుకున్నట్టయితే నక్షత్రములు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం, ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారు కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తుంది. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా అంతే ఖర్చు అవుతుందట. కాబట్టి ఈ రాశి వారికి ఇప్పుడిముప్పుడిగా అనేక మార్గాలలో ఆదాయం
సమకూరుతుంది. ఈ రాశి వారికి స్వభావంతో ప్రశాంతత పెరుగుతుంది మరియు మానసికంగా బలంగా ఉంటారు. అకస్మాత్తుగా చేతికి ధనం అందుతుంది. పనిచేసే రంగంలో గుర్తింపు వస్తుంది. తర్వాత శని అష్టమ రాశిలో సంచారం ప్రభావం వలన వ్యవహార ప్రతిబంధకాలు కలగవచ్చు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీర్ఘకాలిక అనారోగ్యం మారే అవకాశం ఉంటుంది. రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి. కోర్టు విషయాల కోసం అధిక ధనం వెచ్చించవలసి వస్తుంది. ఉద్యోగస్తులు పనిచేసే చోట అధిక ఒత్తిడి ఒడిదుడుగా అవుతుంది, ఎదుర్కొంటారు. కానీ ఈ రాశివారు కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ రాశివారికి రాహు సప్తమ స్థానంలో సంచారం వలన విక్రమ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఏకాదశి స్థాన మండలి గురు సామాజిక విషయాల్లో పురోగతి సూచిస్తూ స్నేహితులు మరియు నూతన పరిచయాలు ద్వారా గౌరవ మర్యాదలు పొందుతారు. జీవన ప్రణాళిక పెరుగుతాయి. ఆర్థిక స్థితి పెరుగుతుందని, వ్యాపారాలకు ద్వారా లాభాలుంటాయని, కొత్త లక్ష్యాలను చాలా సులభంగా మరియు ఎటువంటి సమస్యలు లేకుండా సాధించగలరు. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 1. ఆంజనేయ స్వామి వారి ఆరాధన, చక్కగా హనుమాన్ చాలీసా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం పఠించడం వలన వీరికి కొంతవరకు మేలు కలుగును. తర్వాత కన్యారాశి వారి ఫలితాలు తెలుసుకుంటున్నాం. కన్యారాశి వారి యొక్క నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు. తర్వాత హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. తర్వాత చిత్తా నక్షత్రం 1, 2 పాదములు. ఆదాయం చూసుకుంటే 14, వ్యయం 2. రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారి గురించి చూసుకుంటే డబ్బు పరంగా చూసుకుంటే ఆదాయం బాగానే ఉంది. వ్యయం చూసుకొని ఖర్చు పెట్టాలి. రాజపూజ్యం 6, అవమానం 6. చక్కగా ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతో ఆశావాహ దుఃఫలము అరుచుకోవడం, గత కొన్ని సంవత్సరాలుగా పడుతున్న వేదన తొలగి తిరిగి ఉన్నత స్థానముకు పొందుతారు. కుటుంబ జీవనం ఆనందంగా ఉంటుంది. ధనం నిల్వ చేయగలుగుతారు. ఉద్యోగంలో పదోన్నత పొందే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు వారి వారి వ్యాపారాలు కలిసి వస్తాయి. విద్యారంగంలో సంబంధములున్నవారు పరిశోధన రంగంలో నూతన ఆవిష్కరణ గుర్తింపు విజయాలు లభిస్తాయి. జీవిత భాగస్వాములతో బంధం దృఢంగా ఉంటుంది. ప్రేమ విషయాలలో జీవితం ఆనందంగా సాగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కన్యారాశి వారికి చూసుకుంటే గురు సంచారం సానుకూల ఫలితం ఇస్తుంది. మే నెల నుండి వృత్తి వ్యాపార విషయాలలో చాకచక్యంగా వ్యవహరిస్తారు. చక్కగా షష్టమ గతుడైన రాహు వ్యవస్థానంలో కేతు సంచారం సాధారణంగా అనుకూలమై భావిస్తుంది. ఇది రాబోయే సమస్యలు తగ్గిస్తుంది. ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు, ముఖ్యంగా మోకాళ్ళు సంబంధ నొప్పులు, జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఏదైనా ఇన్ఫెక్షన్ వలన ఇబ్బంది కలగవచ్చు. కోర్టు కేసులు అనుకూలంగా మారుతాయి. ఆర్థికంగా అభ్యున్నతమైన అవకాశం ఉంది. ఖర్చులు తగ్గుతాయి మరియు ధనాన్ని పొందగలుగుతారు. గతంలో పెట్టుబడులైనటువంటి లాభాలు వస్తాయి. ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శిస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఆరంభంలో సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. అత్తామామల సహకారం మరియు సంపదలతో గుణనీయమైన పెరుగుదల ఉంటుంది. నిలిచి ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారట. ఈ కాలంలో చేపట్టే కొత్త ప్రాజెక్టులు సత్ఫలితాలు. మీరు ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా వ్యాపారం ద్వారా లాభాలు పొందుతారు. మానసిక ఒత్తిడి స్థాయి తగ్గుతుంది. వ్యాజ్యాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5. దుర్గాదేవిని అలాగే గణపతి ఆరాధన చేయడం వలన దోషములన్నీ కూడా తొలగును, అన్నీ కూడా అనుకూలంగా ఉండును. తర్వాత చూసుకుంటే తులారాశి వారి ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ తులారాశి వారు నక్షత్రాలు ఏవేమి ఉన్నాయో చూసుకుందాం. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు. స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు. వీళ్ళకు ఆదాయం చూసుకున్నట్లయితే 11, వ్యయం 5. రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి చక్కగా చూసుకుంటే ఆదాయం బాగానే ఉంది. వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఆత్మవిశ్వాసం, సహనం కలిగి స్వభావంతో సన్నిహితత్వం కలిగి ఉంటారు. ఆదాయానికి తగిన ఖర్చు, ఉద్యోగం చేసేవారి కృషి తగిన గౌరవం ఉంటుంది. ఆన్లైన్ వ్యాపారాలు ప్రయోజకరంగా ఉంటాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్లు
తోడుబుట్టినతో తత్సంబంధాలు ఉంటాయి. పుష్కలమైన ఆరోగ్యాన్ని కలిగి అవకాశాలు ఉంటాయి. ఈ ధార్మిక కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటారు, తీర్థయాత్రలు చేస్తారు. కష్టపడి శ్రమించిన తర్వాతే వీరు విజయాన్ని పొందుతారు. చక్కగా ఈ రాశివారు ఏకాదశ స్థానముందు కేతువు సంచారం కూడా శుభప్రదంగా ఉంటుంది. వీరికి సంతానానికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వీరు కోరిన ఫలితముగా ఉంచడం వలన సమస్యలు అధిగమిస్తారు. ఉద్యోగ కార్యాలయంలో వీరి ఆధిపత్యం పెరుగుతుంది. మీరు పెద్ద తోడబుట్టిన వాళ్ళతో కొంచెం అసౌకర్యం అనిపించవచ్చు. వారి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ రాశివారి సంవత్సరం శ్రీ విష్ణు గణపతి ఆరాధన చేయుట సమస్యలన్నీ కూడా అధిగమించి మరిన్ని సత్ఫలితాలు పొందుతారని ఈ రాశివారి అదృష్ట సంఖ్య 6. తర్వాత చూసుకుంటే వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారి చక్క ఆదాయం వ్యయం చూసుకుందాం. తర్వాత నక్షత్రాలు చూసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఆదాయం చూసుకుంటే 2, వ్యయం 14. రాజపూజ్యం 5, అవమానం 2. వీళ్ళకు ఆదాయం చూసుకుంటే చాలా తక్కువ, ఖర్చు చూసుకుంటే చాలా ఎక్కువ. కాబట్టి రాజపూజ్యం 5 మంచి అంటే 2 అవమానం అంటారు. కాబట్టి ఈ రాశి వారికి వృశ్చిక రాశి జాతకులు ధన పంచమాధిపతి గురు సంచారం 8వ స్థానమునందు అనుకూలమైనది. సంవత్సరమంతా పశ్చిమ ఉద్యోగం పోగొట్టుకోవడం, కొంతకాలం దైన్యమైన పరిస్థితి అనుభవించి తిరిగి మరొక ఉద్యోగం పొందుతారు. పనిచేసే చోట కొంత ఒత్తిడి ఆటంకాలు ఎదుర్కొంటారు. తలపెట్టిన పనులు నిలిచిపోతాయి. ధార్మిక కార్యక్రమాలలో సైతం సమస్యమైన ఎదుర్కోవలసిన ఉంటుంది. ఆరోగ్యం క్షీణించడం, ఖర్చులు పెరుగుతాయి. విదేశీయ ప్రయాణాలు అనుకూలమిస్తాయి. అలాగే అక్టోబర్లో భాగ్యస్వాములైన సంచారం వలన నిలిచిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. అలాగే చక్కగా మరొక కోణంలో గురుని 8వ స్థానంలో సంచారం వలన అనారోగ్యానికి గురైన దీర్ఘాయుర్ధాస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొన్ని కొత్త ప్రణాళికలను రచించి నష్టం లేకుండా పురోగతి కలుగుతారు. అలాగే జీవితంలో పరిపక్వమైన వస్తుంది. ప్రతి విషయాన్ని లోతైన విశ్లేషణతో అధ్యయనంతో చేస్తారు. మంచి ఆలోచనలు కలిగి మంచితనాన్ని వికసించే పని చేస్తారు. తర్వాత వీరి వారసత్వ సంపదన వృద్ధి అవుతుంది. ఈ సంవత్సరం కళ్యాణం అయిన తర్వాత సంపాదనపై దృష్టి సారిస్తారు. అలాగే పనులు వాయిదా వేసే రోనని సోమరితనం వంటి బలహీనతలను తగ్గించుకోవాల్సిన అవసరం వస్తుంది. కోపం తగ్గించుకోవాల్సిన అవసరం వస్తుంది. మొండితనం తగ్గించుకోవాల్సిన అవసరం వస్తుంది. తర్వాత ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దీక్ష లేక ఉపాసన తీసుకొని ఆరాధిస్తే బలహీనతలైన సవాళ్లను అధిగమించి అన్నిలా జయం జరుగుతాయని, రాహు సంచారంలో ప్రభావం వలన ఛాతి ఉపరితిత్తులు సంబంధ సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ వాతావరణంలో కొంతమేరకు అసమత్యులుగా లోనవుతుంది. వృశ్చిక రాశి వారికి కేతువు 10వ స్థానంలో ఉండటం వలన మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగ విషయాల్లో ఉద్రిక్తి ఘర్షణ కలుగుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ధ్యానము, అలాగే గణపతి ధ్యానము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన వీరి అడ్డంకులన్నీ కూడా తొలగించి ప్రతి సంబంధాల నుండి కాపాడి ప్రతిగతంలో ఉంచుతుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 9. తర్వాత చూసుకుంటే ధనుర్రాశి. చక్కగా ఈ రాశి వారికి భాగ్యస్థానములందు రజితమూర్తుల చేత ధైర్యం ప్రణాళికలతో కార్యసాధన చేయుదురు. సౌభాగ్యములను ఫలితములను కలుగును. క్షణం క్షణం నవ్యనూతమైనటువంటి ఆలోచనలతో ఆకర్షణలతో అధికారం వచ్చినట్లుగాను ఫలితము కలుగును. ఔషధ సంబంధ వ్యాపారులకు ప్రోత్సాహకరమైనటువంటి కాలం. పరిశోధనంగా సంబంధించిన వ్యక్తులతో నూతన విషయాలు ఆవిష్కరించి చక్కగా ప్రభుత్వ పన్నులనేది కూడా పొందుతారు. కలత్ర స్థానమునందు గురుని స్థితిని కుటుంబ భాగస్వాములతో సంబంధించినటువంటి ఈ రాశివారు క్రమశిక్షణలతో కూడిన జీవితాన్ని అవలంబిస్తే చతుస్థానార్చనంలో చక్కగా శని సంచారం దోషాన్ని అధిగమిస్తారు. లేకపోతే ముద్దుగా జుడు బెట్టింగులు వంటి అసాంఘిక
అనేన వ్యవహారాల్లో పట్టుబడే అవకాశం ఉంది. జూలై నుండి నవంబర్ వరకు మధ్య ఛాతీ రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడకుండా శ్రద్ధ అవసరం. సొంత గృహం ఏర్పాటు కోసం చేసుకునే ప్రయత్నాలను కూడా విఫలం కావచ్చు. తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో అంతగానే ఉంటుంది కాబట్టి వీరు స్నేహితులతో సమయం గడపడానికి ఇష్టపడతారు. మరియు కుటుంబ వ్యక్తిగత సంబంధాలు కంటే స్నేహితులకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. డబ్బును కూడా ఖర్చు చేస్తారు. వీరి తోడబుట్టిన ప్రభావం వలన కొన్ని సమస్యలు ఉండవచ్చు, కానీ వారికి కూడా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. వక్తృత్వ పోటీలలో ఆకర్షణంగా నిలబడి బహుమతులను గెలుచుకుంటారు. చక్కగా ఏదైనా సరే ఇది సాధిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. సంప్రదాయ భావాలను గౌరవిస్తూ ధార్మిక ప్రదేశాలపై ఎక్కువగా అభిరుచి కలిగి తీర్థయాత్రలకు చేస్తారు. ధ్యానం, ప్రాణాయామం వంటి సాధారణమైన చేస్తారు. వృత్తి వ్యవహారాలలో ఘర్షణ, ఓడిగడలతో ఇబ్బంది పడతారు. ఉద్యోగస్తులు స్థానాచరణ సూచన లేకపోలేదు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. గురువారం నియమాలను పాటిస్తూ మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకము చేయించుకోవడం, శివ అష్టోత్తర శతనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన మంచి కలుగును. అలాగే మనం చక్కగా మరొక రాశి చూసుకుంటే మకర రాశి. చక్కగా ఈ రాశి వారి నక్షత్రాలు చక్కగా తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ 1, 2 పాదములు, ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారు చూసుకుంటే చక్కగా ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. చక్కగా కొంచెం జాగ్రత్త వహించవలసిందే వస్తుంది. గురుని షష్ఠమ రాశి యందు సువర్ణమూర్తిగా చేత రాశివారిని వివేదవంతమైనటువంటి మరియు ఉదాహరణ స్వభావములు. తృతీయ స్థాన మండలి శనేశ్వరుని సంచారం అత్యంత సానుకూల ఫలితాలు ఇస్తుంది. ఈ రాశిలో కృషియేతులకైన మేలు జరుగుతుంది. సంవత్సరంలో 2 పంటలు అనుకూలిస్తాయి. ఆదాయాన్ని పొందుతారు. సాహస కార్యక్రమాలు చేసేవారికి మేలు జరుగుతుంది. వీరు ధైర్య సాహసాలు ప్రదర్శించి ఇతరుల విపత్తుల నుండి అందుకుంటారు. సమయస్ఫూర్తితో అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలుగుతారు. సంవత్సరం పొడుపున ప్రయాణాలు చేస్తారు. విదేశీ ప్రయాణాలు కూడా చేయవచ్చు. ఉద్యోగ విషయంలో బదిలీ తప్పదు. తమ పరమైన విషయాలలో ఆసక్తి పెంచుకుంటారు. తర్వాత ఈ రాశి వారికి ద్వితీయ స్థాన సంచారం గతుడైన రాహు ప్రభావం వలన ప్రజలను ఆకట్టుకునే చాలా కార్యక్రమాలు చేస్తారు. వీరు కేతు ప్రభావం అష్టమ స్థానంలో మానసిక హేచ్ఛ తగ్గుతుంది. తర్వాత ఊహించని ధనలాభం కలుగుతుంది. శారీరక సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. మాతాపితు సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆధ్యాత్మిక సాధనలో రుగ్మతలను సులభంగా అధిగమిస్తారు. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 9. ప్రతి శనివారం హనుమాన్ చాలీస పఠించుట, ప్రతి సోమవారం శివారాధన చేయుట మరియు నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం పఠించుట శ్రద్ధతో విన్న ఉపశమనం కలుగును. తర్వాత చూసుకుంటే కుంభరాశి వారి ఫలితాలు తెలుసుకుంటున్నాం. నక్షత్రాలు చక్కగా ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు. వీళ్ళకి ఆదాయం చూసుకుంటే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి చక్కగా చూసుకుంటే ఈ రాశివారు వాగ్భూషణమే భూషణంగా ఇతరులు గౌరవించడమే కాకుండా వారి వాగ్ధోరణితో ఇతరులను ప్రభావితం గలగచేయు సత్తా మరియు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. గతం కంటే భిన్నంగా నూతన ఆదాయ మార్గాలు పెంచడం ద్వారా ఆర్థిక సంక్షోభణ అధిగమిస్తారు. ఉద్యోగం ఆశించే వారికి నచ్చిన ఉద్యోగం వస్తుంది. విద్యార్థులు సృజనాత్మక రంగంలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వాములలో సంబంధాలు దృఢంగా ఉంటాయి. సంతానానికి అనుకూలమైన సమయం, ఆరోగ్యం బాగుంటుంది. యువతలకు ఆకర్షించే వస్త్రములు, పదార్థములు పండించి సరఫరా చేయు కేటరింగ్, కార్మేటింగ్, రవాణా రంగ వ్యాపారులు వారికి బాగా కలిసి వస్తుంది. చక్కగా ఈ రాశి వారికి చూసుకుంటే కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు సంచారం వలన వీరి ఆలోచనలు మరియు అవగాహనల శక్తి ప్రభావం అవుతుంది. జన్మరాశిలో
రాహు వలన సరైన నిర్ణయాలు తీసుకోలేరు. అనాలోచించిన ఆ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది ప్రతి పనిలో తొందరపాటు సూచిస్తుంది. వీరి పనిలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యవహార ప్రతిబంధాలన్నీ కూడా విషయాలలో ఎదుర్కొనే అవకాశం ఉంది. సమస్త కేతువు సంచారం అంతా తేలికగా తీసుకోగలుగుతారు. అహంకారం వదిలి భార్య మరియు వైవాహిక జీవితంపై దృష్టి సారించి పరస్పర అభిమానం గౌరవం చూపాలి. నిత్యం దుర్గామాతను ఆరాధించుట వలన ఇక్కడ తొలగుతాయని ప్రతి శనివారం హనుమాన్ చాలీస పఠించడం వలన చక్కగా సోమవారం శివారాధన చేయడం వలన ఇవన్నీ కూడా ఉపశమనం అవుతాయని చక్కగా ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 8. తర్వాత చూసుకుంటే మీనరాశి. చక్కగా మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు చూసుకుందాం. ముందుగా నక్షత్రాలు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4వ పాదం, అలాగే రేవతి నక్షత్రం 1, 2, 3, 4వ పాదం. ఆదాయం చూసుకుంటే వీరికి 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. వీరు ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెట్టగలరు. ఈ రాశి వారికి సంవత్సరం ఆరంభంలో ఆర్థిక, శారీరక, మానసిక ఒత్తిడిలకు గురవుతారు. సమస్యలు చుట్టుముట్టడంతో వలన ఆస్థిమితంగా అహంభావ స్వభావులుగా చూడటానికి ఇతరులు చికాకులుగా కనిపిస్తారు. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నను క్రమశిక్షణలతో న్యాయపాలన చేసే సద్వర్తులన ఏకమాత్రం చెడు ఫలితం కలుగును. వీరికి ఆధ్యాత్మికంగా ఎదుగుదల, దైవబలం కలదు. మేధాశక్తి పెరుగును. ఎంతటి కష్టమ పనైనా సాధించగలుగుతారు. సత్కాలితములందు ఉంటారు. సోమరితనం, పనుల వలన వాయిదం వేయడం, నిర్లక్ష్యతమ కలగటానికి అవకాశం లేకపోలేదు. విద్యార్థులు ఈ కాలంలో విశేష విద్యాయోగం కలుగును. తర్వాత చక్కగా చూసుకుంటే మత్స్యమాంస ఉత్పత్తుల ఎగుమతి దారుణ అధిక ధనం సంపాదిస్తారు. 6వ స్థానంలో కేతువు అనుకూలిస్త ఫలితాన్నిస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతులు కలుగుతాయి. రైస్ మిల్లు, వ్యాపారాలు, వృత్తి విషయాల్లో సులువుగా సవాళ్లను అధిగమించి విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు నూతన పథకాల ద్వారా స్వావలంబన ఏర్పడి ఆదాయం పెరుగుతుంది. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి మరియు సుందరాకాండ పారాయణం చేయడం వలన అశాంతి కలుగుతుందని చక్కగా ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 3. చక్కగా మనం తెలుసుకున్నటువంటి చక్కగా ఈ 12 రాశుల వారిలో అన్నీ కూడా ఆదిత్యాది నవగ్రహాలలో కూడినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. చక్కగా మనం ఈ రాశి వాళ్ళన్నీ కూడా కొంతమందికి అనుకూలంగా ఉన్నాయి, కొంతమందికి కష్టంగా ఉన్నాయి, కొంతమందికి ఇబ్బందిగా కూడా ఉన్నాయి. కాబట్టి చక్కగా ఇవన్నిటిని కూడా సానుకూలంగా చేసేటువంటి ఒక ఉపాయం ఒకటి ఉంది. ఈ సంవత్సరం చాలా భయంకరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇంకా ప్రభావం 2-3 సంవత్సరాలు కొంచెం ఉంటుంది. గతంలో మన స్వామీజీ వారు చెప్పారు, గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు చక్కగా శివరాత్రి పర్వదిన మహోత్సవంలో చక్కగా వివరించారు. రాబోయే సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో చక్కగా భయంకరమైనటువంటిది ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కొంచెం జాగ్రత్త వహించాలి అని చెప్పేసి చక్కగా ఇది కలియుగం తప్పదు కాబట్టి. ఎందుకంటే గురువులు ఎందుకు చెప్తారంటే సృష్టి స్థితి లయకారకులు. ఏంటి? సృష్టి స్థితి లయకారకులు. మనము ఇక్కడి నుంచి ఒక గమ్యానికి చేరాలంటే మధ్యలో వాహనం తీసుకొని అక్కడికి గమ్యాన్ని చేరుకుంటాం. అలాగే మనకి ఏదైనా ముందు జరుగుతుందంటే మన సద్గురువుల ద్వారా మనకు చక్కగా ముందే అవన్నీ కూడా మనకు చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎదుర్కోవడానికి మన సద్గురువులైనటువంటి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు చక్కగా మనందరి కోసం, మన కోసం ఒక మంత్రం చెప్పడం జరిగింది. అందరూ కూడా చక్కగా చెప్పండి. హరి ఓం నమ శివాయ. గట్టిగా చెప్పాలి. హరి ఓం నమ శివాయ. హరి ఓం నమ శివాయ. హరి ఓం నమ శివాయ. స్వామివారు చక్కగా ఏమని చెప్తున్నారంటే, శివుడిని దర్శించినప్పుడు హరినామ స్మరణం చేయాలి, హరిని దర్శించినప్పుడు శివనామ స్మరణం చేయాలి. వాళ్ళిద్దరిని కూడా విభేదాలుగా చూడకూడదు. అందువలనే మనకన్నీ ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి చక్కగా స్వామివారిని
హరిని దర్శించినప్పుడు శివనామస్మరణం చేయాలి, శివుడిని దర్శించినప్పుడు హరినామస్మరణం చేయాలి. ఈ సంవత్సరం మొత్తం కూడా ఇలా నామస్మరణం చేస్తే ఏ ఇబ్బందులు కూడా మన దరి దగ్గరికి చేరవు అని మన సద్గురువులు ప్రతి ఒక్క చోట కూడా చక్కగా విన్నవిస్తున్నారు. అలాగే ఆ మంత్రాన్ని, ఆ విధానాన్ని మనం పాటించినట్లయితే చక్కగా మనము ఏ ఇబ్బందులు కూడా దరిచేరవు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. లక్ష్మీరమణ గోవింద, ఆనంద లక్ష్మీ వరద గోవింద. మనం స్వామివారికి కొన్ని కోట్లు వేసినా కూడా స్వామివారు స్వీకరించరు. మన నాభిస్థానంలో ఉంచేటటువంటి ఆ నామము స్వామివారు స్వీకరిస్తారు. చక్కగా గోవింద చెప్తే ఆ శ్రీనివాసుడు చక్కగా మన దగ్గరికి వచ్చేసి మన కష్ట నష్టాలన్నీ కూడా తొలగించేటువంటి వాడు శ్రీనివాసుడు. ఆయనకి ఏం కావాలి? సంకీర్తన, నామస్మరణం. ఏం కావాలి? గోవిందా అనంటే మన దగ్గరికి వచ్చేసి కొంగు బంగారం లాగా మనతో పాటు ఉంటారు స్వామివారు. కాబట్టి చక్కగా గట్టిగా మరొకసారి లక్ష్మీరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం మంగళాశాసన పరైర్మథాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. కాయేన వాచా మనసేంద్రియైర్వా మృధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. రెండు మాటల్లో చక్కగా విన్నవించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ఉత్తర తిరుమల దేవస్థానంలో మరి తెలుగు నూతన సంవత్సర ఉగాది సందర్భంగా మీ అందరితో కలిసి ఉగాది పంచాంగంలో పాల్గొని మరి ఉగాది ఉత్సవాలను మీతో కలిసి పాల్గొనడం అన్నది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. చాలా సంతోషం. ఇవాళ దేవుని దర్శనం చేసుకొని మరి దేవస్థానంలో నూతన సంవత్సరం యొక్క పంచాంగం వినడం, మరి మీ అందరితో పాటు ఇక్కడ ఈ సంబరాల్లో పాల్గొనడం, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ముఖ్యంగా ఆర్గనైజర్స్ టెంపుల్ కమిటీ చైర్మన్ సంపత్ గారికి, మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, మరి ముఖ్యంగా ఈ ఉత్సవంలో ఈ కార్యక్రమంలో భాగమైనటువంటి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, అక్కా చెల్లెళ్ళు, అమ్మలు, పిల్లలు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మీకు ఈ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాబోయే సంవత్సరంలో మీకు అందరు కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోని మీరు ఆయుష ఆరోగ్యాలతోని, పాడి పంటలతోని, సుఖశాంతులతోని ఆరోగ్యంగా సంతోషంగా ఉండేటట్టు ఆ దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పి, అదేవిధంగా మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఎదిగి మరి మీ కుటుంబానికి, ఈ ప్రాంతానికి సేవ చేస్తూ మరి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ముఖ్యంగా కోరుకుంటూ, మరి పంతులు గారు ఇంతకుముందు పంచాంగం చెప్తూ నా రాశి కూడా చెప్పాడు, మకర రాశి. దాంట్లో ఆదాయము 8 ఉంది, ఖర్చు 14 ఉంది. అదొకటి ఇబ్బందికరంగా ఉంది. సరే, దేవుడు ఉన్నాడు. అయితే అదేవిధంగా రాజభోగం 4, మరి అవమానం 5 అన్నారు. కొంచెం కొద్దిగానే తేడా ఉంది, అది జాగ్రత్తగా ఉండమన్నారు. తప్పకుండా మీ అందరు కూడా సర్వీస్ చేస్తూ మరి జాగ్రత్తగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఈ 2 దేవస్థానాలు, ఏది మన ఉత్తర వెంకటేశ్వర స్వామి ఆలయము, అదేవిధంగా అక్కడ ఇందూరు వెంకటేశ్వర స్వామి ఆలయము, అదేవిధంగా మరి ఈ డిస్పల్లి రామాలయం, ఇవన్నీ కూడా ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ దేవస్థానాలు అన్నీ కూడా నా ప్రాంతంలో రిప్రజెంట్ చేసేటువంటి కాన్స్టిట్యున్సీలో ఉండడం వల్ల నిజంగా నేను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. అంటే ఇంత చక్కటి స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ ఇంకెక్కడ దొరకదు. సో తిరుపతిలో దొరుకుతుంది, తర్వాత మరి ఇక్కడనే అలాగే ఆ విధంగా కనబడింది. తప్పకుండా ఆ దేవుడు ఆశిస్తుని అందరికీ కూడా బాగా జరుగుతుందని భావిస్తూ, మరి ఇంకా అంటే ఎక్కువ మా టైం తీసుకోకుండా మీరు, ఎందుకంటే దైవదర్శనానికి వచ్చారు, మీకు అందరూ కూడా మరి శుభం కలగాలని కోరుకుంటూ మరొకసారి ఆర్గనైజేషన్ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
అది తీసుకో వినయ్ వినయ్ ఫోటో ఫోటో ఒక్క నిమిషం వంశీ వెనకరా సార్ ఒక్క నిమిషం ఓకే రైట్